హే ఫ్రెండ్స్, ఫైనలీ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న రాకా మూవీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇంతకు అప్డేట్ ఏంటంటే ఈ రాకా మూవీ నుంచి ట్రైలర్ గానీ, టీజర్ గానీ లేదా గ్లిమ్స్ వీడియో గానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి అయితే రాబోతుంది. అది కూడా త్వరలో అనమాట. మరి ఇంతకు ఎప్పుడు రాబోతున్నాయి అనేటువంటిది మాట్లాడుకోవాలంటే ఈ ఆగస్ట్ మంత్ లో ఈ రాకా మూవీ నుంచి ట్రైలర్ లేదా గ్లిమ్స్ వీడియో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చంట. అండ్ అంతేకాదు ఈ గ్లిమ్స్ వీడియోలో మనం మన బాయిని అదేనండి మన అల్లు అర్జున్ గారిని ఎప్పుడు చూడని విధంగా ఒక కొత్త క్యారెక్టర్ లో ఒక కొత్త లుక్స్ లో మన అల్లు అర్జున్ గారిని అయితే మనం చూడబోతున్నామంట. సో ఇక అర్థం చేసుకోండి భయ్య, డైరెక్టర్ అట్లీ గారు ఈ రాకా మూవీని ఒక కొత్త వరల్డ్ లో అయితే తీయబోతున్నాడంట. సో లైక్ ఎగ్జాంపుల్ అవతార్ మూవీ ఎలా కొత్త వరల్డ్ ను సృష్టించాడో ఆ విధంగా ఈ రాకా మూవీని కూడా ఒక కొత్త వరల్డ్ లాగా అయితే సృష్టించబోతున్నాడంట. అండ్ ఇందులో మనకు అల్లు అర్జున్ గారు 3 క్యారెక్టర్స్ లో అయితే కనిపించబోతున్నాడంట. సో మరి 3 క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడంటే అర్థం చేసుకోండి మామ, అసలు మన అల్లు అర్జున్ గారిని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడని సో ఫిక్స్ అయ్యారనమాట డైరెక్టర్ అట్లీ గారు. ఈ రాకా మూవీతో బాక్స్ ఆఫీస్ రాతనే తల రాతలే మార్చాలని గట్టిగా ఫిక్స్ అయ్యారనమాట. సో బెదిరిస్తున్నాడు ఆగస్ట్ మంత్ లో ఏ రికార్డులు కూడా మిగలవని చెబుతున్నాడు అనమాట. అండ్ ఈ రాకా మూవీ కోసం డైరెక్టర్ అట్లీ గారు దాదాపుగా 800 కోట్ల వరకు మూవీకి అయితే బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం జరిగిందంట. అండ్ ఆల్మోస్ట్ 850 crores వరకు బడ్జెట్ అయితే అయ్యిందని ఇప్పుడున్న రూమర్స్ అయితే చెబుతున్నాయి. సో ఇదంతా పక్కన పెడితే ఈ రాకా మూవీలో గ్రాఫిక్స్ అనేటివి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ తో తీసారంట. అండ్ ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే కలగబోతుందని చెబుతున్నారు అనమాట. అండ్ ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక యాక్షన్ అండ్ అలాగే మైథాలజికల్ ప్లస్ సైన్స్ ఈ మూడింటిని కలిపి ఈ యొక్క రాకా మూవీని అయితే డైరెక్టర్ అట్లీ గారు అయితే ప్లాన్ చేయబోతున్నారు. సో స్టోరీ ఏదైతే ఉందో చాలా అంటే చాలా డిఫరెంట్ గా, చాలా అంటే చాలా కొత్తగా, యూనిక్ గా ఉండబోతుంది. సో ఒకటే చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి, ఈ రాకా మూవీతో అసలు కలెక్షన్స్ అంటే ఏంటో, బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టడం అంటే ఏంటో కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా ఈ రాకా మూవీ అయితే చూపించబోతుంది. సో ఇక ఈ రాకా మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే మన అల్లు అర్జున్ గారు లోకేష్ గణకరాజ్ తో ఒక మూవీని అయితే సైన్ చేయడం జరిగింది. అండ్ ఈ మూవీలో మన అల్లు అర్జున్ గారిని డైరెక్టర్ లోకేష్ గణకరాజ్ గారు ఈ యొక్క లియో యూనివర్సిటీలోకి తీసుకుపోతున్నారని రూమర్స్ అయితే చెబుతున్నాయి అనమాట. నిజంగా భయ్య, ఒకవేళ అదే గనక జరిగితే అక్కడ తమిళ్ ఇండస్ట్రీ, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ, టోటల్ గా ఫిలిం ఇండస్ట్రీనే బద్దలవడం ఖాయం. అండ్ ఇక ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారితో కూడా ఒక మూవీని అయితే సైన్ చేయడం జరిగింది. అండ్ ఈ మూవీలో మన అల్లు అర్జున్ గారిని వైలెంట్ గా చూపించబోతున్నాడంట. అండ్ ఇప్పుడున్న రూమర్స్ ప్రకారం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు మన అల్లు అర్జున్ గారిని ఆ యొక్క స్పిరిట్ మూవీలో యూనివర్సల్ గా కొలాబ్ చేయబోతున్నాడని రూమర్స్ అయితే వచ్చాయి. వామ్మో, నిజంగా భయ్య, ఇది విన్న వెంటనే నాకైతే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. అసలు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ఏం ప్లాన్ చేయబోతున్నారు? అసలు మన ప్రభాస్ అన్న అండలాగా అల్లు అర్జున్ కాంబోలో మూవీ గనక పడితే వరల్డ్ షేక్ అయిపోవడం కంపల్సరీ అన్నమాట. ఒక పక్క అల్లు అర్జున్ గారు, మరో పక్క ప్రభాస్ గారు ఒక స్క్రీన్ పైన అలా ఎంట్రీ ఇచ్చి ఒక పెద్ద ఫైట్ సీన్ కనుక చేశారంటే ఆ యొక్క స్క్రీన్ చినిగిపోవడం ఖాయం, బాక్స్ ఆఫీస్ పునాదులు కదలడం ఖాయం, బద్దలవడం ఖాయం. ఇక సందీప్ రెడ్డి వంగ గారితో మూవీ కంప్లీట్ అయిన వెంటనే మన అల్లు అర్జున్ గారు డైరెక్టర్ సుకుమార్ గారితో కలిసి పుష్ప పార్ట్ 3 మూవీని అయితే తీయబోతున్నారు. సో మీ అందరికి తెలిసిందే పుష్ప 1 and 2 ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో. సో దీనికి పార్ట్ 3 స్టోరీ రెడీ ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి డైరెక్టర్ సుకుమార్ గారు రామ్ చరణ్ గారితో బిజీగా ఉన్నారనమాట. రామ్ చరణ్ గారితో ఈ యొక్క RC-17 మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే మన డైరెక్టర్ సుకుమార్ గారు అయితే అల్లు అర్జున్ గారితో కలిసి మళ్ళీ పుష్ప 3 మూవీని అయితే తీయబోతున్నారు. సో ఇవన్నమాట మన అల్లు అర్జున్ గారికి సంబంధించి అప్కమింగ్ మూవీస్ యొక్క అప్డేట్స్. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి మీరు ఏ మూవీ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ మన అల్లు అర్జున్ గారి కోసం ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే పక్కనున్న హైప్ సింబల్ ని క్లిక్ చేయండి. మన వీడియోని చాలా మందికి సజెషన్ చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.